హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఫార్మర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ సంపత్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య గారు. మీకు సార్ మీ ఛానల్కి వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, అండ్ సేమ్ టు యూ ఆల్సో. సార్ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇష్యూస్ సార్, కుల ధృవీకరణ పత్రం పైన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల లోగోని అలాగే తన ఫోటోని ముద్రించిన ఇష్యూ అయితే ఒకటి జరిగింది. సో ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు? అసలు కుల ధృవీకరణ పత్రం పైన అలా తన ఫోటోని ఈ నవరత్నాలను ప్రింట్ చేయడం వెనుక జగన్ గారి ఉద్దేశం ఏంటి అసలు? ఆదిత్య గారు, సార్ వాస్తవంగా చెప్పాలి అని అంటే ఈ కుల ధృవీకరణ పత్రము ఏదైతే షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ జాతులకు సంబంధించినటువంటి ఉందో ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం. ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ రాసేటప్పుడే షెడ్యూల్ కులాల వాళ్ళకి వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదిక మీద రాజకీయంగా వాళ్ళకి ఏ విధంగా ఎదుగుదల కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ సమస్యలని చట్టసభల్లో మాట్లాడుకునే దానికోసంగా పెట్టినటువంటి ఆర్టికల్. అవును. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ పెట్టడము, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ పెట్టడము, ఇవన్నీ కూడా ఏంటనంటే రాజ్యాంగంలో పొందుపరచబడినాయి కాబట్టి వీటినన్నింటినీ కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. 1950 ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఈ కుల ధృవీకరణ పత్రము ఏ విధంగా ఉండాలి, కుల ధృవీకరణ పత్రానికి కావాల్సినటువంటి సర్టిఫికేషన్స్, ఎంక్వైరీస్ ఏ విధంగా జరగాలి, కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు కూడా పెడతా ఉంటాం. సో వాటిని ఏ విధంగా స్క్రూటినీ చేయాలి అనేటువంటి అన్నీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ దానికి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినాయి. సో అట్లాగే వాళ్ళు ఏం చేశారనంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, యూనియన్ టెరిటరీస్కి అన్నిటికీ కూడా ఒక సర్కులర్ ఇష్యూ చేసి ఓకే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు ఇచ్చేటప్పుడు మీ రాష్ట్రాలలో వీటిని పరిగణనలోకి తీసుకొని వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క హిస్టరీని తీసుకొని వాళ్ళు సబ్మిట్ చేసేటువంటి సర్టిఫికేట్లు అన్నిటినీ కూడా చూసి వాటినన్నిటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఈ ప్రొఫార్మలోనే మీరు సర్టిఫికేటు ఇష్యూ చేయాలి అని అన్నాడు. ఓకే. కానీ దాని గురించి అసలు ఎవరు కూడా ఏమీ పట్టించుకోవట్లా. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి మనకి 75 సంవత్సరాల సమరం దేశం అంతా జరుపుకుంటున్నప్పటికి కూడా ఈ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ జాతులకు సంబంధించినటువంటి ఎన్నో స్కీములు ఎన్నో విధాలుగా దారి మళ్ళీపోతూ ఉన్నాయి. ఎన్నో విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అన్నింటినీ కూడా మిస్యూజ్ చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం దాని మీద సరైనటువంటి నిఘా విభాగం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. ఉదాహరణకి మీరు చెప్పినట్టు మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సామాజిక సంస్థ ఒకటి పూతల బాలకోటే గారు అని చెప్పనని ప్రజా ఉద్యమాలలో వాటిల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఈ తను కూడా ఈ షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి దళిత బహుజన జేఏసీకి సంబంధించి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారేం చేశారంటే రేపు ఎమ్మెల్యేగా సీట్లలో ఎక్కడన్నా అవకాశం వస్తుందేమో పోటీ చేయాలన్న ఉద్దేశంతో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం తను అప్లై చేసుకున్నాడు. ఓకే. తను అప్లై చేసుకున్నప్పుడు ఏమైపోయిందని అంటే ఆ సర్టిఫికేట్ మీద ముఖ్యమంత్రి గారి బొమ్మ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క నవరత్నాలు ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వేయడం జరిగింది. సో ఆ విషయంగా తను దాని గురించి కొంతమంది తనకు కావాల్సినటువంటి మిత్రులతో, సలహాదారులతో వాళ్ళతో మాట్లాడుతూ ఈ విధంగా ఉన్నది, ఇది ఎట్లా, ఇది చేయొచ్చనా చేయకూడదా, ఈ సర్టిఫికేట్ చెల్లుతుందా చెల్లదా అని చెప్పని తనకే డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత కొంతమంది సలహాలు ఇచ్చారు తనకి. ఇచ్చిన తర్వాత తను కూడా ఇది ఇట్లా కాదు, ఇది తప్పు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, సో కాబట్టి దీని మీద మనము ఫైట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని తను ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ 8వ తారీఖు నాడు ఫైల్ చేశారు. అది
సిజే ధర్మాసనంకి వచ్చిందనమాట. ఓకే. సిజే ధర్మాసనం గారు వచ్చేసేసి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రావు రఘునందన్ రావు గారు జస్టిస్, వాళ్ళిద్దరు బెంచ్లో అది కేసు వచ్చింది. ఓకే. దాంట్లో వాళ్ళు మీకు అభ్యంతరం ఏమిటి ఈ విధంగా వేసిన దానికి అని చెప్పని అడిగారు. అన్నప్పుడు అడ్వకేట్స్ ఎవరైతే వైవి రమణ గారు అని చెప్పి సీనియర్ అడ్వకేట్ గారు ఉన్నారు, ఆయన తర్వాత ఇంకొక జూనియర్ అడ్వకేట్ గారు ఇద్దరు కలిసి వాదించి లేదు సార్, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సర్టిఫికేట్, ఇది లైఫ్ టైంలో ఒకసారి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, ఒరిజినల్ సర్టిఫికేటు, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మిగతా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. దీనికి 1993లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని గైడ్లైన్స్, ఒక చట్టాన్ని చేసింది. దానికి రూల్స్ 97లో రూల్స్ కూడా ఫ్రేమ్ చేసింది. సో దాని ప్రకారం దాంట్లో ఒక ప్రొఫార్మా ఇచ్చారు. అదే ప్రొఫార్మా అదే ఫార్మాట్లో ఉండాలి తప్పితే దాని మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటువంటి యొక్క ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్పారు. ఓకే. మరి ఆ చట్టాలు ఎక్కడున్నాయి మీరు చూసారా అని అంటే, ఆ చట్టాలని రెండింటిని కూడా చీఫ్ జస్టిస్ గారికి, సీనియర్ ఆనరబుల్ జస్టిస్ గారికి, రావు రఘునందరావు గారికి సబ్మిట్ చేశారు. చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు అది బిల్ని యాక్సెప్ట్ చేస్తూ తీసుకుని ఆ కన్సల్ట్ చీఫ్ జస్టిస్ మన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ గారికి, తర్వాత కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో సోషల్ జస్టిస్ సెక్రటరీ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీస్కి, వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేసి 8 వారాల లోపల మీరు అఫిడవిట్లు సబ్మిట్ చేయాలని చెప్పానని కోరడం జరిగింది. ఓకే. ఇది మొన్న జరిగినటువంటి ఇది. కానీ దీంట్లో ఉన్నటువంటి మేజరు సమస్య ఏమిటంటే, ఒక కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ కోసమో లేదంటే కుల ధృవీకరణ పత్రాన్ని ఇంకో దానికో ఉపయోగించేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంటు కష్టపడి చదువుకొని సివిల్ సర్వీస్ ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యి యూపీఎస్సి వాటికి పోయినప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాడు బొమ్మగా వేసుకున్నారు అనుకోండి, అది చెల్లదు అని చెప్పానంటే వాడికి వచ్చినటువంటి అవకాశం అవుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేకి రేపు పోటీ చేసేటువంటి వాళ్ళు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీసు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎట్లా రాజకీయపరమైనటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పోటీ చేయాలనుకున్నప్పుడు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులకు సంబంధించి కొన్ని రిజర్వ్డ్ చేసి ఉంటాయి. ఓకే. మున్సిపాలిటీలు అయితే ఈ వార్డులో వీళ్ళు పోటీ చేయాలి, అదే ఎమ్మెల్యేలకు అయితేనేమో ఈ నియోజకవర్గాలు, ఎంపీలు అయితే ఈ నియోజకవర్గాలని, అట్లా రాబోయేటువంటి 2-3 నెలల్లో మనకి ఆంధ్ర రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అవును. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్డ్ నియోజకవర్గాలు మొత్తం 36 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. ఈ 36 నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ కుల ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయాలి. ఈ కుల ధృవీకరణ పత్రం సబ్మిట్ చేయాలి అని అంటే దాని మీద ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంటుంది, దాని మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల యొక్క లోగో ప్లస్ ఆ లోగో మధ్యలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంటుంది. ఇది ఎలక్షన్ కమిషన్కి విరుద్ధమైనటువంటిది. ఎట్లా విరుద్ధం అని చెప్పని అడగచ్చు మీరు. ఓకే. ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకసారి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మొత్తం యంత్రాంగం అంతా కూడా, అధికారుల యొక్క అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఏమిటనంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. బూత్ లెవెల్లో నుంచి కానీ,
మండల్ లెవెల్లో నుంచి కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్స్లో కానీ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ యొక్క ఆధీనంలో పనిచేయాల్సి వస్తుంది. ఓకే. ఆ స్క్రూటినీ ఆఫీసరు మన రాష్ట్రం వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇది చెల్లదు అని అంటే ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వం కూడా అందరూ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒకళ్ళు కాదు, ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఇచ్చేటువంటి సర్టిఫికేటే, ప్రతి సర్టిఫికేట్ మీద బొమ్మ ఉంటుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత రాజకీయ నాయకుల యొక్క బొమ్మలు ఎక్కడైతే ఉంటాయో, విగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా వాళ్ళు కవరింగ్ చేసేస్తారు, అది కనిపించకుండా. ఇప్పుడు సపోజు ఎన్టీ రామారావు గారి బొమ్మ ఒక కోడల్లో ఉందనుకోండి, మొహానికి ఒక తొడుగులాగా వేసేస్తాం. అదేవిధంగా మీకు నెహ్రూ గారి బొమ్మ ఉన్నా, ఇందిరాగాంధీ గారి బొమ్మ ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉన్నా, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. రోడ్ల మీద పోతూ ఉంటే విగ్రహాలకు అన్నిటికి కూడా మొహానికి తొడుగులు వేసేసి ఉంటాయి. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు వేసినారు తొడుగులు అని చెప్పని అనుకుంటారు. కానీ అవి ఏంటన్నానంటే ఆ విగ్రహాలు చూసినప్పుడు ఆ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ప్రజలు అనేటువంటి ఉద్దేశంతో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండేదానికోసంగా ఎక్కడైనా ఫ్లెక్సీస్ పెట్టినా కానీ, పబ్లిసిటీ చేసినా కానీ వాటినన్నింటినీ కూడా ఆ కన్సర్న్ మున్సిపల్ అథారిటీసు వాటినన్నింటినీ కూడా చించేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ సర్టిఫికేట్ మీద స్వయంగా ముఖ్యమంత్రి ఒక పార్టీ యొక్క ప్రచారానికి ఉపయోగించుకునేదానికి ఈ సర్టిఫికేట్ని ఈ విధంగా ఉపయోగించుకోవడము మరి ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ నిజంగా సర్టిఫికేట్ కానీ చించేశారు అనుకోండి, ఆ క్యాండిడేట్కి ఆధారం ఏముంటుంది? షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పానని. ఇది ఒక మేజర్ పాయింట్, రాబోయేటువంటి 2 నెలల్లో జరిగేటువంటి మేజర్ సమస్య. దీని మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా దృష్టి సారించి ఇప్పుడు బాలకోటయ్య గారు వేసినటువంటి పిటిషన్లో మిగతా పొలిటికల్ పార్టీలు కూడా ఇంప్లీడ్ అయ్యి ఇమీడియట్గా దాన్ని ఆ సర్టిఫికేట్ మీద ఉండేటువంటి ముద్రలన్నింటినీ కూడా తొలగించాలనేటువంటిది మేజర్గా చేయాల్సినటువంటి విషయం ఉంటుంది. ఓకే. తర్వాత ఇంకోటి నేను గమనించింది కూడా ఏంటంటే 2 రోజుల క్రితము చీఫ్ ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా ఢిల్లీ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో దొంగోట్లు ఎంట్రీ చేశారు, మొత్తం ఇదైపోయినాయి అనే దాని మీద ఎంక్వైరీగా 3 రోజులు వచ్చి వాళ్ళంతా కూడా స్క్రూటినీ చేసిపోయారు. వాళ్ళు వచ్చినప్పుడే ఈ ఇష్యూ జరిగింది. వాళ్ళు వచ్చిన రోజునే కోర్టులో కూడా ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆల్సో ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళు కూడా సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు. ఈ వార్తలన్నీ కూడా టీవీల్లో, పేపర్లో, అన్నిట్లో, ఛానల్లో వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేదు అనేటువంటిది నా యొక్క పాయింట్. వాళ్ళు ఎలక్షన్ కమిషనే ఇమీడియట్గా అప్పటికప్పుడే వాళ్ళ ఎదురుగా చీఫ్ సెక్రటరీని, సెక్రటరీస్ని, ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టినప్పుడు మరి కోర్టులో ఈ విధంగా ఆర్డర్ ఇచ్చింది కదా, మరి ఎందుకు మీరు ఇది చేస్తున్నారు, ఇమీడియట్గా దీన్ని తీసేయాలని చెప్పి ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది అదొక క్వశ్చన్ వస్తుంది. సో దాని మీద కూడా కొన్ని ఎన్జిఓ సంఘాలు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని పిటిషన్స్ పెడతామో అని చెప్పానని అప్లై చేస్తున్నట్టుగా నా దృష్టికి కూడా వచ్చింది. సో ఇది రాజ్యాంగ విరుద్ధమైంది కాబట్టి ఇది తప్పకుండా ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి ఇంక అంతకుమించి మనం దీని గురించి ఎక్కువగా మనం మాట్లాడలేము. కోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ఏమిటంటే హైకోర్టు అనేది ఒక రాజ్యాంగానికి సంబంధించినటువంటి కేసెస్ని ఎక్కువ చూస్తూ ఉంటుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ రెండింటికి మాత్రమే రాజ్యాంగబద్ధమైనటువంటి వాటి మీద రివ్యూ చేసేటువంటి అధికారం ఉంది, మిగతా కోర్టులకు లేవు. సో కాబట్టి ఇది ఆల్రెడీ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించింది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాలు కాబట్టి హైకోర్టు క్షుణ్ణంగా రాజ్యాంగంలో ఏమి రాస్తుంది, వీళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి, వీళ్ళకు ఉన్నటువంటి పరిధి ఏమిటి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి సంబంధించి సపరేట్గా ఏమైనా చట్టాలు చేసినాయా, ఆ చట్టాలలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఆ చట్టానికి అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా, ప్రభుత్వం చేస్తున్నటువంటివి అనేటువంటి వీటన్నిటిని కూడా వాళ్ళు చేసి దాని మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఆ వచ్చే జడ్జిమెంట్ అనేది మొత్తం ఎంటైర్ భారతదేశంలో ఇంప్లిమెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.
సార్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఇలా ప్రింట్అవుట్ చేయడం? ఇది రీసెంట్ గానేనా? రీసెంట్గా కాదు, తను ఏ రోజైతే అధికారంలోకి వచ్చాడు, ఓకే. ఏ రోజైతే వాలంటీర్లను అపాయింట్మెంట్ పెట్టుకున్నాడో, 2 లక్షల మందో 2.5 లక్షల మందో వాలంటీర్లను పెట్టుకున్నారు, ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఓకే. ప్రతి ఇంటికి కూడా ఒక వాలంటీర్ని, అంటే ఒక 50 మంది కుటుంబాలకు సంబంధించి ఒక వాలంటీర్ని పెట్టారన్నారు. సో దీన్ని లోతుగా విశ్లేషించినట్లయితే ఒక పోలింగ్ బూత్లో 1000 మంది ఓటర్స్ ఉన్నారని అనుకుంటే మనము ఒక నియోజకవర్గంలో దగ్గర మీకు 200 నుంచి 220 పోలింగ్ బూతులు ఉంటాయి. అవును. ఇప్పుడు ఆదిత్య గారి దగ్గరకు వచ్చి ఒక పేపర్ తీసుకొని వచ్చి, అంటే ఓటర్ లిస్ట్ తీసుకొని వచ్చి, ఓటర్ లిస్ట్లో ఒక పేజీలో 30 మంది ఉంటారు, దాని బ్యాక్ పేజీ అంటే సెకండ్ పేజీలో ఒక 30 మంది ఉంటారు. ఒక కాగితం ఇస్తారు, ఆదిత్య గారు ఈ 60 మంది బాధ్యత నీది అని అన్నాను. మీరు ఆ ఓటర్ లిస్ట్ తీసుకొని ఆ ఒక్క పేజీలో ఉండేటువంటి 60 మందిని మీరు ఆ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క డేటా అంతా మీరు కలెక్ట్ చేస్తారు. అది మీ బాధ్యత. అట్లా ఈ యొక్క వాలంటీర్ల యొక్క పని ఏమిటంటే, ఈ ఓటర్ లిస్టుల ప్రకారము ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు, వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళు యొక్క ఆర్థిక పరిస్థితులు ఏమిటి అని మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి, దాని ప్రకారము ఈ నవరత్నాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పనని వాళ్ళకి వాగ్దానాలు చేస్తున్నారో అవి వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమంలో అమ్మఒడని, ఇంకోటని, ఆసరా అని, ఇంకోటి చాలా మొత్తం 9 కార్యక్రమాలు ఏవైతే పెట్టుండారో అవి అందుతున్నాయా లేదా అనేటువంటి దానికోసంగా ఈ డేటా కలెక్ట్ చేశారు. ఓకే. దాంట్లో వాళ్ళ యొక్క కులము, వాళ్ళ యొక్క సబ్ క్యాస్టు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, ఈ పార్టీకి అనుకూలమా వ్యతిరేకులా, ఆ డేటా ప్రకారంగా అనుకూలంగా ఉండేవాళ్ళవి ఓట్లు ఉంచినారు, వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఓట్లు తీసేసినారు. లేని ఓట్లు మరి నియోజకవర్గాల్లో ఓట్లు కావాలి కదా అక్కడ, అందుకని వేరే దొంగ ఓట్లు కూడా ఏర్పరచడం కూడా జరిగింది. సో కాబట్టి ఇది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డే 1 నుంచే ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. ఓకే. కాకపోతే ఈ సర్టిఫికేట్ల మీద ప్రభుత్వం ఇస్తున్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, నేటివిటీ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఏ యొక్క సర్టిఫికేటు ఆఖరాకి మీ యొక్క ఇంటి దరఖాస్తులు కానీ, పొలం యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, అన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారి బొమ్మ, నవరత్నాల బొమ్మ ప్రింట్ చేయడం జరిగింది. సార్ మేజర్గా ఎస్సీ ఎస్టీని అంటున్నారు కదా, ఎందుకు ఎస్సీ ఎస్టీ వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ప్రింట్ చేశారు, ఎందుకు వీళ్ళని టార్గెట్ చేశారు? అంటే ఈ సర్టిఫికేట్ మీద చేయలా, అన్ని సర్టిఫికేట్ల మీద చేశారు. ఓకే. కాకపోతే ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లకి ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక హక్కు ఉంది వీళ్ళకి. ఓకే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారు, అది ఇక్కడ పాయింట్. మిగతా సర్టిఫికేట్ల గురించి మనం డిస్కస్ చేయట్లా. దీనికంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీకు సర్క్యులర్ ఇష్యూ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 1975లో చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికేట్స్. ఓకే. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్. దీని ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందనంటే చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాస్ రెగ్యులేషన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ యాక్ట్ 1993. ఇదే హైకోర్టు కూడా అడిగింది. ఇది చట్టం. ఇది ఈ చట్టానికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేశారు. జీవో నంబర్ 58 1997లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాస్ ఇష్యూ కమ్యూనిటీ, నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రూల్స్ 1997 అని ఈ రూల్స్లో సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ప్రొఫార్మా ఉంది.
అది ఈ ప్రొఫార్మా. సో దీని ప్రకారం ఉండాల, దీని ప్రకారం లేదు. మరి ఇప్పుడు మీకు అభ్యంతరం ఏంటి అని చెప్పి నన్ను అడగచ్చు మీరు. సర్టిఫికేట్ ఒరిజినల్గా ఉండాల్సిన సర్టిఫికేట్ ఇది. ఓకే. ఆ రూల్స్ ప్రకారం ఒరిజినల్గా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్ ఇది. ఓకే. ఇప్పుడు ఇస్తున్నటువంటి సర్టిఫికేటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయ శాఖ, ఇది ఇప్పుడు ఉన్నటువంటి సర్టిఫికేట్. ఓకే. ఈ సర్టిఫికేట్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముద్ర ఉంటుంది, ఇక్కడేమో నవరత్నాల ముద్ర ఉంది, సర్టిఫికేట్ మధ్యలో మళ్ళీ ముఖ్యమంత్రి గారి ముద్ర ఉంది. అవును. మరి రేపు ఇది ఈ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ని రెవెన్యూ డిపార్ట్మెంటు ఇష్యూ చేసింది. ఈ సర్టిఫికేటు పోతుల బాలకోటయ్య గారి సర్టిఫికేటే ఇది. ఆయన సర్టిఫికేట్ని ఆయనే చూసుకొని ఆశ్చర్యపోయి దీని మీద కోర్టుకు వెళ్ళారు. ఓకే. మరి ఈ సర్టిఫికేట్ తీసుకుపోయి సబ్మిట్ చేసినప్పుడు ఈ బొమ్మలు తీసేయాలి కదా. మరి అవును, ఈ బొమ్మలు ఉంటే ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నిటి కూడా వీళ్ళు క్యారీ చేస్తున్నట్టు, వీళ్ళు ఆ పార్టీని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా. అవును. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఇది అగెనిస్ట్ కదా, ఉమ్. చట్టానికి వ్యతిరేకం కదా, రాజ్యాంగానికి వ్యతిరేకం కదా. ఇప్పుడు దాని మీద జరుగుతున్నటువంటి ఇష్యూ. రైట్. సర్టిఫికేట్ అనేది నార్మల్గా కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా ఉండాలంట. ఓకే. ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ముద్ర ఉండాలి, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ముద్ర ఉండాలి. అంతే తప్పితే వేరే వాళ్ళ ముద్రలు ఉండకూడదు వీటి మీద. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలు కాక ముందే ఇది సార్ట్ అవుట్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఎలక్షన్ కోడ్ అమలు అప్పటి వరకు కూడా సార్ట్ అవుట్ కాకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు? అది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఎందుకంటే కోర్టు దృష్టికి పోయింది కాబట్టి 8 వారాలు నోటీస్ ఇచ్చింది. అవును. మనకి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నార్మల్గా అయితే ఏప్రిల్ మాసంలో ఎలక్షన్లు జరగాలి. ఓకే. అంటే ఇది జనవరి మాసమే, అంటే ఇంకా 3 నెలలు ఉంది. ఇప్పుడు కోర్టు 8 వారాలు అన్నారు, అంటే 2 నెలలు టైం ఇచ్చింది. కాబట్టి 8 వారాల లోపల కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు అఫిడవిట్లు సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి డైరెక్షను కోర్టు వాళ్ళు పరిశీలించిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు వారు ఎటువంటి డైరెక్షన్ ఇస్తారో దాని ప్రకారంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ సర్టిఫికేట్ని ఏ విధంగా చేస్తారనేది మనం చూడాలి.